ఆర్టికల్ 22 గురించి, అధికరణ 22 గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. కింది స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఆర్టికల్ 22 గురించి క్లియర్గా ఐడియా ఉంటుంది. అధికరణ 22 మనకి ప్రొటెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ లాస్, పీడీ యాక్ట్ల గురించి మనకి క్లియర్గా వివరిస్తుంది. సో స్టేట్మెంట్స్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ బై ది ఆర్టికల్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టైన్ కేసెస్. ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ బై ది ఆర్టికల్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్స్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ మనకి క్లియర్గా ఉంది, కరెక్టే. దిస్ ఫండమెంటల్ రైట్ ఈస్ గ్యారంటీడ్ టు సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్. నాన్ సిటిజన్స్ అనే వ్యక్తులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు, కరెక్టే ఇది కూడా. ఎందుకంటే మనకి సిటిజన్స్కి ఓన్లీ ఉండేవి 15, 16, 19, 29, 30. ఇది కూడా కరెక్టే. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే రైట్స్ గ్యారంటీడ్ అండర్ దిస్ యాక్ట్ అప్లై టు దోస్ అరెస్టెడ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ఏవైతే రైట్స్ మనకి ఏవైతే కింద ఇచ్చిన హామీ హక్కులు ఈ నివారక నిబంధన చట్టాల కింద అరెస్ట్ అయిన వారికి వర్తిస్తాయి అంటున్నారు. ఇది మనం క్లియర్గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 22 ఆర్టికల్ 22 1 మరియు 2 క్లాజులు దీనికి వర్తించకపోవచ్చు. వేరేజ్ మనకి 22 3 నుంచి 7 క్లాజులు ఉన్నాయి, దానికి ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించినవి వర్తిస్తాయి. ఎందుకంటే 22(1) మనకి అరెస్ట్కి సంబంధించినవి. ఇక్కడ ఏమంటున్నారు, అన్ని హక్కులు, ఈ హక్కు అన్నిటికీ వర్తిస్తుంది, ప్రివెంటివ్ డిటెన్షన్కి వర్తిస్తుంది అంటున్నారు, కానీ అరెస్ట్కి వర్తించదు కదా దీనిలో. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ క్లియర్గా. నాలుగో స్టేట్మెంట్ చూసుకుంటే రైట్స్ గ్యారంటీడ్ అండర్ దీస్ ప్రొవిజన్స్ డు నాట్ అప్లై టు ఫారెన్ ఎనిమీస్. అంటే మనకి ఏలియన్స్లో ఎనిమీ ఏలియన్స్ ఉంటారు. ఫారెన్ కంట్రీస్ నుంచి, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఎనిమీ ఏలియన్స్ అంటారు. ఇటువంటి రైట్స్ మనం ఏలియన్స్ అంటే ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తాం, నాన్ సిటిజన్స్కి ఇస్తాం, కానీ ఎనిమీ ఏలియన్స్కి ప్రొవైడ్ చెయ్యం. కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంట్. మనకి ఆప్షన్స్ చూసుకుంటే ABD కరెక్ట్ ఆన్సర్. మనం C ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది.